రేవంత్ రెడ్డి మూటల ముఖ్యమంత్రి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు మూటలు మోసి పీసీసీ పదవి తెచ్చుకున్నారని, ఇప్పుడు మూటలు వేసి సీటును కాపాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2015 నాటి ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు కేటీఆర్. యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా అని కలవరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు. సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. యడ్యూరప్ప గారు రాజీనామా చేశారు. అప్పుడు యడ్యూరప్ప ఆనాడు ఆరోపణలు వస్తే హౌసింగ్ స్కామ్లో హీ క్విట్, హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్. అట్లాగే చాలామంది కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు గతంలో. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్